మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ముంబైలో దాదాపు అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలో అంధేరి సబ్వే నీటితో నిండిపోయింది. దీంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అంధేరి వెస్ట్ స్టేషన్తో పాటు సాకినాక, చండీవలి, విలేపార్లే ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నవీ ముంబైలోని బాసీ పరిసరాల్లో ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షం కూలడంతో ఓ కారు ధ్వంసమైంది. ఘాట్కోపర్ విక్రాంత్ సర్కిల్, పోవాయ్ హిరణందిని ఏరియాలో భారీ చెట్లు కూలి పార్కు చేసిన కార్లపై పడడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆమిర్ ఖాన్ పెళ్లికి ముఖేష్ అంబానీ తన ఫ్యామిలీతో కలిసి వెళ్తుండగా భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా కూలిపోయింది. భారీ వర్షాలు ముంబైని అతలాకుతలం చేశాయి. కేవలం 12 గంటల్లోనే 200 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రైలు, రోడ్డు రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ముందస్తు చర్యగా ముంబైలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సూచించారు. సముద్రతీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సహాయక చర్యల కోసం ఇప్పటికే 10,000 మందికి పైగా సిబ్బందిని రంగంలోకి దింపింది. రోడ్లపై ఉన్న వరద నీటిని తోడేందుకు 448 డీవాటరింగ్ పంపులను అమర్చారు. కాగా ముంబై, నవీ ముంబై, థానే, పాల్ఘర్, పూణేతో పాటు మహాబలేశ్వర్ పశ్చిమ కనుమల్లో సైతం కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పూణే, నాసిక్ బెల్ట్లో కొండచర్యలు విరిగిపడటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.